చరిత్ర కలిగిన హుస్నాబాద్ గడ్డను పరిపాలన సౌలభ్యం పేరుతో 3 ముక్కలు చేసి 3 జిల్లాల్లో కలిపి ప్రజలకు పెనుభారం మోపారు. జిల్లాల ఉద్యమంలో కరీంనగర్ జిల్లాలోనే హుస్నాబాద్ ప్రాంతం ఉండాలని జిల్లాల పునర్విభజన ఉద్యమంలో అఖిలపక్ష పార్టీల మద్దతుతో హుస్నాబాద్లో ప్రధాన భూమిక పోషించిన కాంగ్రెస్ పార్టీ నేడు అధికారంలోకి వచ్చాక గాలికొదిలేయడంలో అంతర్యం ఏమిటో ప్రజలకు సమాధానం చెప్పాలని సిద్దిపేట బీజేపీ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు బొమ్మగాని సతీష్ హుస్నాబాద్ బీజేపీ పట్టణ మాజీ అధ్యక్షుడు మాజీ కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్ కలిసి డిమాండ్ చేశారు. హుస్నాబాద్ పట్టణంలో రాజరాజేశ్వర గార్డెన్లో జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు బొమ్మగాని సతీష్ మాజీ కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్ హుస్నాబాద్ రూరల్ మండల అధ్యక్షుడు బుక్యా సంపత్ నాయక్లు పత్రిక సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ జిల్లాల పునర్విభజనలో కరీంనగర్ జిల్లాలో ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గంలోని మండలాలను 3 జిల్లాల్లో కలిపిన ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పై ఒంటికాలితో లేచి అఖిలపక్ష పార్టీలను కలుపుకొని ఉద్యమం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఒకటి చేస్తామని పదేపదే ఆనాటి మాజీ ఎంపీ నేటి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆనాటి పిసిసి అధ్యక్షుడు నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు నీటి మూటలేనా అని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణన కులగణన అసెంబ్లీ పార్లమెంట్ పునర్విభజన కోసం జిల్లాలోని మండలాలు గ్రామాల భౌగోళిక సరిహద్దులు బౌండరీలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కోరిన నేపథ్యంలో భౌగోళిక సరిహద్దులు బౌండరీలు కేంద్రానికి పంపకముందే కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్ కోహెడ అక్కనపేట మండలాలను తిరిగి కలిపేందుకు జియో తీసుకురావాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ బీజేపీ పార్టీ తరపున విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ అంబేద్కర్ సాక్షిగా చెప్పిన మాట ఏమైందో సమాధానం చెప్పకుండా దాటావేత ధోరణిలో ఉంటే మరోసారి జిల్లాల ఉద్యమానికి స్వీకారం చుట్టూతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దొడ్డి శ్రీనివాస్ బుక్యా సంపత్ నాయక్లతో పాటుగా మాజీ మండల అధ్యక్షుడు వెల్దండి రాజేంద్ర ప్రసాద్ పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శులు రాయికంటి చందు తగరం లక్ష్మణ్ పట్టణ రూరల్ మండల ఉపాధ్యక్షులు బోగ మహేష్ పుదారి కిష్టయ్య బాలరాజు వివిధ బాధ్యతల్లో ఉన్న బీజేపీ నాయకులు మల్లం ప్రశాంత్ పెందోట భూశంకర్ ఎర్రబెల్లి ప్రశాంత్ బైరి అరుణ్ కుమార్ తదితరులు ఉన్నారు. హుస్నాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధాన సమస్య గత పాలకులు హుస్నాబాద్ ప్రాంతాన్ని నిర్వీర్యం చేయడం కోసం రాజకీయంగా లేకుంటే వివిధ కారణాలతో హుస్నాబాద్ ప్రాంతాన్ని నిర్వీర్యం చేయడం కోసము ఈ ప్రాంతాన్ని 3 ముక్కలుగా విభజించి ఈ హుస్నాబాదు అక్కనపేట కోయడ మండలాలను సిద్దిపేట జిల్లాలో కలపడం జరిగింది. గతంలో ఎన్నికల సమయంలో కూడా హుస్నాబాద్ ప్రాంతానికి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వారు అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా హుస్నాబాద్ ప్రాంతంలో వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు మరియు రవాణా శాఖ మంత్రివర్యులు ఆ రోజు ఎమ్మెల్యేగా పోటీ చేసిన సందర్భంలో కూడా హుస్నాబాద్ ప్రాంతాన్ని కరీంనగర్ జిల్లాలో కలుపుతానని చెప్పేసి తను చెబుతూ పిసిసి అధ్యక్షుడు చెప్పడం జరిగింది. ఆ మాటకు కట్టుబడి ఉండి ఈరోజు హుస్నాబాద్ ప్రాంతం యొక్క ప్రజల యొక్క అభిష్టం మేరకు కోరిక మేరకు ఈ హుస్నాబాద్ అక్కనపేట కోయడ మండలాలను కరీంనగర్ జిల్లాలో కలపాలని చెప్పేసి రాబో రోజుల్లో కూడా అంటే ఇప్పుడు ఆల్రెడీ జాతీయ స్థాయిలో కూడా కులగణన మరియు జనగణన కార్యక్రమం జరుగుతున్నది. దానికి ముందు ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో విలీనం చేస్తే మన జనగణన అనేది కులగణన అనేది కరీంనగర్ జిల్లా పరిధిలోకి వస్తుంది. రేపు పార్లమెంటు స్థానాలు పెరిగే అవకాశం ఉంది మరియు అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ అసెంబ్లీ స్థానాలను పార్లమెంటు స్థానాలను మన కరీంనగర్ జిల్లాలో కూడా కొనసాగడం కోసం అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా గతంలో మీరు ఇచ్చినటువంటి హామీని ప్రధాన హామీని ఈ హామీని మీరు నెరవేర్చాలని చెప్పేసి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు గతంలో కూడా చెప్పడం జరిగింది. ఎన్నికలకు ముందు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పడం జరిగింది మీరు. కాబట్టి ఖచ్చితంగా హుస్నాబాద్ ప్రాంతం యొక్క ప్రజల యొక్క కోరిక మేరకు అభిష్టం మేరకు మీరు
ఎన్నికలకు ముందు ఓట్లు ఈ పేరు చెప్పి ఓట్లు అడగడం జరిగింది. చాలామంది ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లు వేయడం జరిగింది. కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని అసెంబ్లీలో చర్చించి హుస్నాబాద్ ప్రాంతాన్ని కరీంనగర్ జిల్లాలో కొనసాగే కోసం మీరు ఖచ్చితంగా కలపాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. రాబో రోజుల లోపల కలపని పరిస్థితి లోపల మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి, అదేవిధంగా నిరాహార దీక్ష చేయడానికి దేనికైనా సంసిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క హుస్నాబాద్ ప్రాంత ప్రజల యొక్క కోరిక మేరకు మీరు ఖచ్చితంగా కరీంనగర్ జిల్లాలో కలపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. స్థానిక మంత్రివర్యులు మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు హుస్నాబాద్ అంబేద్కర్ సాక్షిగా శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ కరీంనగర్తో హుస్నాబాద్కు ఉన్నటువంటి పెనవేసుకున్న అనుబంధాన్ని శాశ్వతంగా తెగిపోకుండా కాపాడాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా రేపు జరగబోయే కులగణన, జనగణన జిల్లా సరిహద్దులు, జిల్లాల యొక్క ప్రాంత ఆధారంగా జరగబోతూ ఉంది. రాబో రోజులలో దేశవ్యాప్తంగా 543 పార్లమెంటు స్థానాలు 855 స్థానాలుగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే శాసనసభలో 119 స్థానాల నుంచి 153 స్థానాలకు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో హుస్నాబాద్ ప్రాంతం కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్ యొక్క ఊపిరే కరీంనగర్లో కలుపుతానని చెప్పేసి మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే రాబో రోజులలో జరగబోయేటువంటి ఉద్యమాలకు మీరే బాధ్యత వహించాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ స్పష్టం చేస్తూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ పక్షాన తప్పకుండా ఉద్యమిస్తాం. కరీంనగర్ జిల్లాలో కలిపే వరకు కూడా విశ్రమించే ముచ్చటలే అని చెప్పేసి ఈ సందర్భంగా గౌరవ మంత్రివర్యులకు తీర్చి చెప్తా ఉన్నాం. మంత్రివర్య వెంటనే మీరిచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.